హాయ్ అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు మార్నింగ్ మమ్మీ ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నింది. సో దానికోసం అని చెప్పేసి బాదం ఆకులు తీసుకొని రమ్మనింది. మా అపార్ట్మెంట్లో చెట్టు ఉందండి, ఆ చెట్టు దగ్గర తెంపుకోవడానికి వెళ్తున్నాను. చూడండి, బాదం చెట్టు ఒక 4-5 ఆకులు తెంపుకొని రమ్మనింది అనమాట. ఆ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటో ముందు మీకే తెలుస్తుంది. సో ఒకసారి మా అపార్ట్మెంట్ దగ్గర మార్నింగ్ వ్యూ చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ డైలీ పావురాల దర్శనం అవుతూనే ఉంటుంది నాకు. 24/7 అవి ఇక్కడనే తిరుగుతూ ఉంటాయి. అండ్ పుదీనా చెట్టు చూడండి, మొత్తం ఎంత బాగా కాసిందో పుదీనా, అసలు చాలా బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ గోంగూర చెట్టు మమ్మీ తెంపేసింది. మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడండి. అండ్ ఇక్కడ నేను వచ్చే లోపల మా చెల్లి పచ్చడి కోసం పల్లీలు ఎంపేసి పెట్టింది. ఇక్కడేమో పచ్చిమిర్చి ఏగుతుందనమాట పచ్చడి కోసం. అండ్ ఇక్కడ చింతపండు నానేస్తున్నాము చట్నీలోకి. అండ్ ఇది వచ్చేసి దోశ ఇడ్లీ బ్యాటరు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే, కాకపోతే వెరైటీగా, ఇంకా కొంచెం వెరైటీగా అనమాట. బాదం ఆకులతోనే డిఫరెంట్గా చేయబోతున్నాము. సో మమ్మీ ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పిండి చేసి పెట్టింది. అది కలిపే లోపల ఇక్కడ నాకు ఒక సీన్ కనిపించింది, చాలా క్యూట్ సీన్. పొద్దున్నే ఈ 2 పక్షులు మాకు కనిపించాయి అన్నమాట, బాగున్నాయి కదా. సో ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు, సోడా, ఇంకా వాటర్ వేసి మిక్స్ చేస్తున్నారు. మేము రవ్వ వాడమండి, ఇడ్లీ పిండినే వాడతాము. ఇంట్లోనే బియ్యము, మినపప్పు నానేసి ఇట్లా పిండిలాగా చేసుకుంటాము. ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఫుల్ వీడియో అది. చూడండి, మమ్మీ మొత్తం కలిపేస్తుంది ఇడ్లీకి. అండ్ ఇక్కడ ఇడ్లీ మౌల్డ్స్కి ఆయిల్ రాసేసి వాటర్ స్టీమ్ అవ్వడానికి పెట్టినాము. అండ్ ఇక్కడ ఇడ్లీ మౌల్డ్స్లో మమ్మీ ఇడ్లీ పిండిని ఫిల్ చేస్తుంది. మా చెల్లికి మార్నింగ్ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా నార్మల్గా తన లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాము. 2 ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి, మొత్తం 10 ఇడ్లీస్ వస్తాయి మా దానికైతే. ఇక్కడ ఆల్మోస్ట్ ఫిల్ చేయడం అయిపోయింది. ఇడ్లీని ఒక 12 to 15 minutes స్టీమ్ అవ్వడానికి పెట్టేసాము. సో 15 minutes తర్వాత చూడండి, ఇడ్లీ స్టీమ్ అయిపోయింది. ఇది మా చెల్లి కోసము దాని లంచ్ బాక్స్లోకి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో నేను చెప్పిన కదా వెరైటీ ఇడ్లీ అని బాదం ఆకుతో. సో బాదం ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెం కట్ చేసి ఇట్లా కొబ్బరి చిప్పలు అంటే కోకోనట్ షెల్లో మమ్మీ ఇట్లా నీట్గా దాన్ని కాల్చిందనమాట, వెనకాల పీచు తీసి దాంట్లో బాదం ఆకు పెట్టినాము. ఇక్కడ చూడండి, ఇడ్లీ పిండిని బాదం ఆకులో ఫిల్ చేస్తున్నాము. మనం ఇడ్లీ మౌల్డ్స్లో ఎలాగైతే పిండి వేసుకుంటామో సేమ్ అట్లానే బాదం ఆకుని నీట్గా కడిగి ఆరబెట్టింది ఫస్ట్. ఆ తర్వాత నూనె అలా ఏమీ రాయలేదు, డైరెక్ట్గా పిండే వేసేసాము. మొత్తం 3 కోకోనట్ షెల్స్ తీసుకున్నాము. దాని వెనకాల పీచు భాగం అంతా తీసేసి దాన్ని కొంచెం కాల్చి ఇట్లా బాదం ఆకు పెట్టి పిండి వేసి స్టీమ్ చేస్తున్నాము ఇడ్లీలాగా. ట్రస్ట్ మీ, చాలా బాగా వస్తుంది. 15 minutes స్టీమ్ చేసుకోవాలి. సో 15 minutes అయిన తర్వాత చూడండి, నేను చెప్పిన కదా చాలా బాగా వచ్చింది ఇడ్లీలు. 3 ఇడ్లీలు బాదం ఆకు మీద కోకోనట్ షెల్లో. చూడండి, ఇప్పుడు మమ్మీ డిమౌల్డ్ చేసి చూపిస్తుంది మీ అందరికీ ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, కోకోనట్ షెల్లో నుంచి ఆకు తీసేసి ఇడ్లీని డిమౌల్డ్ చేసినాం. మనం ఆయిల్ అనేది ఏది రాయలేదు, అయినా కూడా పర్ఫెక్ట్గా డిమౌల్డ్ అయ్యి వచ్చేసింది. కొంచెం షేప్ అటు ఇటు అవుతుంది, ఎందుకంటే ఆకులో వేసాం కదా. సో ఇది వచ్చేసి నా ప్లేటు, కోకోనట్ షెల్లో ఇడ్లీ. అండ్ పక్కనే బాదం ఆకులో చట్నీ సర్వ్ చేసామన్నమాట. ప్రజెంటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. నచ్చితే ఒక లైక్ వేసుకోండి గైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇడ్లీని, ఇంట్లో వాళ్ళకి రొటీన్గా పెట్టకుండా కొంచెం డిఫరెంట్గా. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్.